नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के प्रेसिडेंट बेम्मीनेनी रविंदर रेड्डी ने कहा कि वरुण देव चाहते हैं कि एलिनो का असर खत्म हो और समय पर बारिश हो और लोग खुश और संतुष्ट रहें। वरंगल चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री की तरफ से एनु मामूला एग्रीकल्चर मार्केट में समय पर बारिश के लिए प्रार्थना करने के लिए एक बड़ा वरुण होमम ऑर्गेनाइज किया गया। चैम्बर प्रेसिडेंट बेम्मीनेनी रविंदर रेड्डी, मार्केट चेयरमैन यारा प्रियंका के साथ साथ गवर्निंग काउंसिल के मेंबर, मार्केट के अधिकारी, बिजनेसमैन, किसान, वर्कर और दूसरे लोग प्रोग्राम में शामिल हुए। मार्केट चेयरमैन प्रियंका, चैम्बर प्रेसिडेंट रविंदर रेड्डी ने कहा कि यह यज्ञ इसलिए ऑर्गेनाइज किया गया ताकि वरुण देव समय पर बारिश करें और लोग किसान बने। మన దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా మన రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే వర్షం రావాలి. కాబట్టి రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. రైతు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. రైతు చిరునవ్వే మార్కెట్ కూడా కలకలలాడుతుంది. కాబట్టి ఈ యాగం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, మంచి పంటలు పండించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వర్ణయాగం చేయడం జరుగుతున్నది. ఏదైతే ఎలినో ప్రభావంతో 2 నెలల నుంచి రైతులు కళ్ళల్లా వర్షం కోసం ఇట్లా దూదులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే అడపా పడుతున్నాయి. మేము చూసిన నా యొక్క అనుభవంలో కూడా మార్కెట్కి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఆ విధంగా రైతులు ఎంతో దుఃఖంతో ఉన్నారు. మరి వారు దుఃఖంతో ఉంటే ఎవరం కూడా సంతోషంగా ఉండలేని పరిస్థితులు ఉంటాయి. వారు బాగుంటేనే అందరూ వ్యాపారులు కానీ, కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ అందరూ కూడా రాష్ట్రంలో కూడా కానీ, దేశంలో కూడా కానీ సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ కావున మరి ఎలినో ప్రభావం పోకుండా మరి అలాగే ఉండే ఇబ్బందులు ఏర్పడతాయనే దాంతో కొంతమంది ఆలోచనతోటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్ద ఎత్తున ఇవాళ వర్ణయాగం నిర్వహించడం జరుగుతుంది. రైతులకు అధిక వర్షాలు ఆ భగవంతుడు కలిగించాలని, వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే శాస్త్రాలు ఎంత శాస్త్రవేత్తలు జరిగినా కానీ వర్షాన్ని కురిపించేది ప్రకృతి సహజసిద్ధంగా రావాల్సినది. అది వస్తేనే ఇవాళ భారతదేశం 80% ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టిగా వారిని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా చాలా మటుకు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. ఆ ప్రతి ఒక్క కష్టం కూడా మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఆ భగవంతుని అన్ని వర్గాల నుంచి ప్రార్థించి వర్షాలు అధిక మొత్తంలో పడి మరి రైతాంగానికి సంతోషంగా ఉండడానికి కోసం, ఈ లోక కళ్యాణార్థం కోసం ఈ యొక్క వర్ణయాగం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం